నేరేడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వంటెద్ది నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు అప్పిరెడ్డి శ్రీధర్, కడియం వెంకటరెడ్డి, రాపోల్ నవీన్ మరియు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వంటెద్ది నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఎన్నికలు రాగానే మంత్రులు గల్లీల్లో తిరుగుతున్నారు, కానీ గత 2 ఏళ్లలో మున్సిపాలిటీలు చేసిందేమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి గాంధీ లాంటివారని, రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. నేరేడ్చర్లలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన జోసి చెప్పారు. ఇక్కడ నేడిజరలో మున్సిపాలిటీలో ఖచ్చితంగా కారు గుర్తు పరిపాలన రావాలి. ఇక్కడ మేయర్ ఎన్నుకోబడాలి, మెజారిటీ కౌన్సిలర్లు కూడా ఎన్నుకోబడితేనే అది సాధ్యమవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బుద్ధి రావాలంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే, ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పే రోజు రావాలంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే వాగ్దానాలు అమలు చేయకపోవటం. వాళ్ళు మంత్రులు కొట్టుకుంటున్నారు. నిన్న ఇక్కడ మిర్యాలగూడ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఆ రోత భాష, సావు భాష, అసలు ఆ తెలంగాణ ఉద్యమం ఏందో తెలియదు, రావి నారాయణ రెడ్డి ఏందో తెలియదు, నోటికొచ్చిన కూతులలో కూర్చున్నాడు. నిన్న కాక మొన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి 15 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చిండు. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు నేర్పింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ బూతులేనా? ఈ బూతులు నేర్చుకోవడానికే ప్రభుత్వ ధనం 20 లక్షలు ఖర్చు పెట్టి సర్టిఫికేట్ కోరి తెచ్చుకుని దేనికోసం? ప్రజా సమస్య మేము మాట్లాడాలి. మిర్యాలగూడ వచ్చినావు, మిర్యాలగూడలో నువ్వు ఇచ్చిన హామీల గురించి నువ్వు మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగి హక్కే లేదంటున్నాం మేము. ఈ 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో అడిగి మేము గీ చేసినాం, గీ చేస్తామని ఓటు అడగండి. ఎంతసేపు ఉన్న కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ఇది తప్పితే వేరే డ్రామాలు అన్ని బంద్ చేయండి. ఇక మీరు అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ ఎండగట్టేసినారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ తిట్లు కానీ, సాగు భాష, ఈ రోత భాష. కేసీఆర్ జాతిపిత కాదంటే ఎవరు? మరి నువ్వైతావా? నీకు బిరుదు ఇస్తే ఇక బూతు పిత, రోత పిత అని ఇవ్వాల్సిందే నీకు బిరుదులు. ఇంకా ఏ బిరుదులు సరిపోవు నీకు. ప్రాణాన్ని త్యాగంగా పెట్టి కేసీఆర్ సాధించండి తెలంగాణను. ఆనాడు